హలో అండి. వెల్కమ్ టు అక్కి సింపుల్ బ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు రెసిపీ ఏంటో. అదే అండి, తలకాయ కూర. జనరేషన్లో అమ్మాయిలకి ఇలాంటి కర్రీస్ చేయాలంటే చాలా భయపడుతుంటారు కదా. వాళ్ళందరి కోసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. ముందుగా దానికి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆ తర్వాత కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇష్టపడే వాళ్ళు హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్లోంచి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తలకాయ కూరని యాడ్ చేయాలి. నేను 1 కేజీ తలకాయ కూర తీసుకున్నానండి. తలకాయ కూర వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 20 నిమిషాలు మగ్గించుకుంటే ముక్కలకి మంచిగా ఉప్పు కారం పడుతుందండి. లేకపోతే నీసు వాసన వస్తుంది. 10 నిమిషాల తర్వాత అందులో కొబ్బరి పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేయాలండి. ఈ కర్రీ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేయాలి. మనం 1 కేజీ తలకాయ కూరని తీసుకున్నాం కాబట్టి నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని గుజ్జులాగా చేసుకొని ఇదే గ్రేవీలాగా కర్రీలో పోసుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాతనే మూత తీసి ఒకసారి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే కమ్మగా ఘాటుగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.